ఎమ్మెల్సీ తోట తిరుపతి ఆధ్వర్యంలో ఈ రోజు అయితే వైసీపీకి సంబంధించిన కాపు రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొన్నారు. సార్ ఎలా జరగబోతుంది సార్ ఈ రోజు కార్యక్రమం, ఎంతమంది పాల్గొబోతున్నారు? ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అనేక సమస్యలు అనేక జిల్లాల నుంచి అందరూ వచ్చి కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నాం. ఏదైనప్పటికీ అందరూ చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకునేటువంటి విధంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వాలు ఏం హామీలు ఇచ్చినాయో, ఏ రకంగా అమలు జరుగుతున్నాయి, ఏ వర్గాలు మోసపోయారు. ఇక్కడ అధికారంలోకి రావాలనుకునేటువంటి పార్టీగా, అధికారంలోకి వస్తున్నటువంటి రాజకీయ పార్టీగా మేము రాజకీయాలను చర్చించుకోవటం అనేటువంటి సర్వసాధారణం. అది మాకు ఎవరి కోసమో అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు, ఇది అధికారంలోకి రావటం కోసం పెట్టిన పార్టీ. అందుకని ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. కేవలం క్రిమినల్కి మద్దతు తెలిపేందుకు ఈరోజు ఇలా సమావేశం పెట్టారంటూ కూడా పవన్ కళ్యాణ్ వారు కూడా చెప్తున్నారు. మేము ఆయన ఉద్దేశం అది, ఆయన ఉద్దేశాన్ని మేము ఎలాగ ఎండార్ చేస్తాం, ఆయన అభిప్రాయం అయింది. ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటాం అనేటువంటిది మాట్లాడిన తర్వాత చెప్తాం. వెంకటయ్యపాలెంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైసీపీ కాపు ఆత్మీయ సమావేశానికి అయితే అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఊరికనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్లో ప్రముఖ నాయకులందరూ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఊరికనే ఒక చిన్న ఆత్మీయ సమావేశం లాగా నలుగురు కలిపి కూర్చుని పార్టీని బలోపేతం చేస్తూ మరో పక్కన సామాజిక వర్గానికి కూడా ఉపయోగపడేటట్టు కానీ ఏం చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఏదేమైనా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అయితే భారీ ఎత్తున అయితే కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి కాపు నేతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభం అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, వెంకటయ్య రాబు.